జీవితంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడండి. గెలిస్తే గొప్ప నాయకుడివి అవుతావు, ఓడితే మరొకరికి మార్గదర్శివి అవుతావు. నువ్వు గెలిచావనుకో, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ ఓడిపోయావనుకో, నీ సమాధానం వినడానికి కూడా ఎవరు సిద్ధంగా ఉండరు. గడిచిన కాలాన్ని తలుచుకుని బాధపడుతూ, రాబోయే కాలం గురించి భయాందోళన చెందుతూ మనిషి ఎప్పుడు గతంలోనూ భవిష్యత్తులోనూ బతుకుతున్నాడే కానీ వర్తమానంలో కాదు. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టాలి. సరైన సమయం వచ్చినప్పుడు ప్రతిదీ నీ కాళ్ళ దగ్గరకు రావాల్సిందే. ఎవరిని ఎక్కువగా నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించకు, వాళ్లకు అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతారు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమి ఆశించకు. జీవితం బాగుంటుంది. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకో. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోగా తప్పదు. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. సంపాదన శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. ఎన్నడూ ఈ ప్రపంచంలో ద్వేషాన్ని ద్వేషంతో ఆపలేము. ద్వేషించకుంటే మాత్రమే ద్వేషాన్ని నివారించగలం. ఇది ఎప్పటికీ వర్తించే సూత్రం. మీ జీవితానికి ప్రశాంతత అయినా, మనశ్శాంతి అయినా మీ ఆలోచనల నుంచే మొదలవుతుంది. జీవితంలో భయం లేకపోవడమే ధైర్యం కాదు. ఎలాంటి భయాన్ని అయినా జయించేదే ధైర్యం. ధైర్యవంతుడు ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భయపడరు. భయాన్ని ఓడించేవాడు ధైర్యవంతుడు. దేనిలో అయినా గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడిపోయినప్పుడు
కుంగిపోవడం వంటివి చేయకూడదు. లక్ష్యం కోసం అలుపెరగక సమస్య ఉంటే నేడు కాకపోయినా రేపైనా విజయం ఖచ్చితంగా దక్కి తీరుతుంది. మిమ్మల్ని తీర్చిదిద్దేది మీ ఆలోచనలే. మందలో ఒకరిగా ఉండొద్దు, 100లో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు. దేవుని పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడు కాదు. తనపై తనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం లేనివాడే నిజమైన నాస్తికుడు. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. ఒక ఆలోచనను స్వీకరించండి, దాని గురించే ఆలోచించండి, దాని గురించే కలగనండి. మీ నరనరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకోనివ్వండి. మిగతా ఆలోచనలు పక్కన పెట్టి ఆ ఆలోచన గురించి ఆలోచిస్తూ విజయాన్ని పొందండి. ఎందుకంటే విజయం అనేది అంతం కాదు, ఓటమి అనేది మీ చివరి మెట్టు కాదు. ఇతరుల సాయాన్ని నిరాకరించే స్థాయికి చేరుకున్నప్పుడే మీరు స్వేచ్ఛ పొందుతారు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. ధీరులై ఉండండి, ఆత్మస్థైర్యంతో పని చేయండి. మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే. పిరికి పందలు ప్రతిరోజు మరణిస్తారు. స్వయం కృషి, పట్టుదల, గట్టి సంకల్పం ఈ 3 ఎంచుకున్న రంగంలో మిమ్మల్ని ఉన్నత వ్యక్తులుగా మారుస్తాయి. ధనం మనుషుల్ని సృష్టించదు, మనుషులే ధనాన్ని సృష్టించారు.